ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి. ధర్మభిక్షం కాంస విగ్రహాన్ని మినీ ట్యాంక్ బండపై పెట్టాలి. నికార్సైన కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షంకు ఘనంగా నివాళులు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, నికార్సైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. కామ్రేడ్ ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ధర్మభిక్షం చౌక్లో ఆయన విగ్రహానికి పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మభిక్షం జీవితం సమాజానికి ఎంతో ఆదర్శమైందన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదల కళలో వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఆనాడు చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేశారని, ఈ హాస్టళ్లలో చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. నికార్సైన కమ్యూనిస్టు నాయకుడిగా చట్టసభలనే ఉద్యమ వేదికగా చేసుకుని అనేక సమస్యలను పరిష్కారం చూపారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా ఉంటారని, అలాంటి నాయకుడే ధర్మభిక్షం అన్నారు. మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, ఆయన చూపిన బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాకు ఆయన పేరును పెట్టాలని, అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీయుల్లా, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, డేగల జనార్దన్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, రేగటి లింగయ్య, దొరేపల్లి శంకర్, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము, బూరా సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, పెండ్ర కృష్ణ, దంతాల పద్మ, రేఖ, దశగాని హేమలత, ఎల్ భద్రయ్య, బైరు వెంకన్న, బైరు శైలేందర్, టైలర్ టైసన్ శ్రీను, అయితేగాని కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సూర్యాపేటలో చాలామంది నాయకులు ప్రాంతీయ స్థాయిలోనే అభివృద్ధి అయ్యారు తప్ప జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి ఏకైక నాయకుడు కామ్రేడ్ ధర్మభిక్షం. మొట్టమొదటిసారిగా ఆయన గీత పనివారుల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ గీత పనివారుల సంఘానికి జాతీయ స్థాయిలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి డాడీ ట్యాపర్ ఇష్యూను జాతీయ సమస్యగా మలిచినటువంటి ఘనమైన నాయకుడు ధర్మభిక్షం. అంతేకాదు సూర్యాపేటలో ఇప్పటి అలంకార్ టాకీస్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో ఆ రోజుల్లోనే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అనే ఆయన అప్పుడు కొత్వాల్ ఆయనను తీసుకొచ్చి హాస్టల్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. ధర్మభిక్షం గారిని సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిడు పురుషోత్తం రెడ్డి, అట్లాంటి పురుషోత్తం రెడ్డి పెద్ద నాయకుడు సూర్యాపేటలో ఆయన 89వ జయంతి కార్యక్రమం జరిగితే సాష్టాంగ నమస్కారం చేసాడు మా గురువు గారు. వారి దయ వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను, సాష్టాంగ నమస్కారం చేస్తూ. అంటే అక్కడు భౌతికంగా మన నుండి దూరమై 14 సంవత్సరాల కార్యక్రమం పూర్తయి 15 సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది. కానీ వారు జీవించినటువంటి కాలంలో నిర్వహించినటువంటి పాత్ర ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం జరిగిందా అని ఆలోచించినప్పుడు ఉపయోగం జరిగింది కాబట్టే అనేక రాజకీయ పార్టీలు, వివిధ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ధర్మభిక్షం గారు ఎక్కడ ఉన్నా వారి గురించి తెలిస్తే ఒళ్ళు పులకించేటటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ధర్మభిక్షం గారు ఏమి ఆశించిండు? వ్యత్యాసం లేని సమాజం కావాలని ఆశించిండు. ఆర్థిక వ్యత్యాసాలు లేనటువంటి ప్రజలు ఉండాలని కోరుకున్నాడు. ఈ దేశంలో కులం అనేది ఉంది, ఈ కులం అనేది కాదు, ఈ కులం అనేది పోవాలి అని చెప్పి ఆశించడం జరిగింది. ధర్మభిక్షం గారి జీవితం ఈ సమాజానికే ఒక ఆదర్శవంతమైన జీవితం. ఎందుకంటే మేము తెలుసుకునేసరికి వారు చాలా చివరిలో ఉండే లాస్ట్ పార్లమెంటు ఎలక్షన్ అప్పుడు కండక్ట్ చేస్తూ ఉండేవారు. 1952లో సూర్యాపేట మొట్టమొదటి శాసనసభ్యులుగా జనరల్ స్థానంలో ఆనాడు ధర్మభిక్షం గారు అయితేంది. రిజర్వ్డ్ స్థానం అయిన ఈ రెండింటిలో ఒకటి ఉప్పల మనసు గారు ఆ రోజు ఇద్దరు గెలవడం జరిగింది. 3 పర్యాల శాసనసభ్యునిగా, 2 పర్యాలు పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన ఘనమైన చరిత్ర గల ఒక జాతికి, ఒక బ్రహ్మాండమైన యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఆనాడు పేదరికంలో ఉండబడిన ఎంతోమంది పేదవారికి నాకున్న కొంత పరిజ్ఞానం వారు ఆ రోజులలో వారు విద్యార్థులకు హాస్టళ్లు పెట్టించి
ఆ హాస్టల్లో చదువుకున్న చాలామంది కూడా గోపయ్య గారు కూడా వారు పెట్టించిన హాస్టల్నే చదువుకొని ఎమ్మెల్యే స్థాయికి వచ్చా అని వారు లాస్ట్ ఒక సందర్భంగా మాట్లాడిన సందర్భంగా గోపయ్య గారు మాట్లాడిన ఒకసారి గుర్తు నాకు ఉన్నది అది. ఈరోజు ధర్మభిక్షం గారి 15వ వర్ధంతి కార్యక్రమానికి నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రేనారెడ్డి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, గట్టి శ్రీనివాస్ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ, ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు అందరికీ నమస్కారాలు. 15వ వర్ధంతి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకుముందు తెలియకపోవచ్చు వారి గురించి. నేను చాలా గొప్పగా చెప్తుంటాను వారి గురించి, నేను చిన్నప్పటి నుంచి విన్న విషయాలు కూడా. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఇంతకుముందు మీరు సిపిఐ వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు, ఎమ్మెల్యే గారి పేరు అది పెట్టడం. ఆ పేరుని కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధిష్టానికి తెలియజేస్తాము. మీ కోరిక నెరవేరుస్తామని ఆశిస్తున్నాము. ముందుకు రండి. జోహార్ కుప్పగాని ధర్మభిక్షం గారు అమర్ హై. జోహార్ కుప్పగాని ధర్మభిక్షం గారు. జోహార్ కుప్పగాని ధర్మభిక్షం గారు. ఒకసారి దండ పట్టు.